అట్లాగే సర్టిఫికెట్ల సీజన్ మొదలైంది. అందువలన ఈ ప్రత్యేక సమావేశంలో మిమ్మల్ని అందరిని పిలిచి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని, మీ ద్వారా ప్రజలకు చేరుతుందని, తద్వారా ప్రజలు చైతన్యవంతులు అవుతారని, సేవలు వినియోగించుకుంటారని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. మొట్టమొదటి ఏంటిదంటే సర్టిఫికెట్ల అంశం. సర్టిఫికెట్లకు సంబంధించి ఏదైతే సిటిజన్ చార్టర్ ఉందో దాని ప్రకారంగా నడుస్తుంది. కానీ అందరికీ ఏంటిదంటే మీ సేవ ద్వారా ఎంత రుసుము చెల్లించాలో ఆ రుసుము చెల్లించండి. ఎవరు దళారులను ఆశ్రయించకండి. దళారుల పట్ల ఖచ్చితంగా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయిస్తాము. దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి, సకాలంలో మీరు అప్లై చేయండి. ఈ రోజు నుండి మా రెవెన్యూ సిబ్బంది మిర్యాలగూడ లోపల ఉదయం 9 గంటలకి ఆఫీస్కి వచ్చి ఉంటారు. అందరి ప్రజల సౌకర్యార్థం 9 గంటలకే వచ్చి ఉంటారు. ఉండి సర్టిఫికెట్లను పిల్లలకు అందేలా, స్కూల్ పిల్లలకు అందరికీ అందేలా చేస్తారు. తప్పనిసరిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో దళారుల వ్యవస్థ కొంత ఎప్పటి నుండో ఉంది. దాన్ని అంతమొందించాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఖచ్చితంగా సకాలంలో అప్లై చేయండి. 3 రోజులు దాటినట్టయితే ఖచ్చితంగా గౌరవ తహసీల్దార్ గారిని, మీకు అందుబాటులో ఉన్న గౌరవ తహసీల్దార్ గారిని కలవండి. కలిస్తే వాళ్ళు తప్పనిసరిగా దాని మీద దృష్టి కేంద్రీకరించి సకాలంలో మీకు సర్టిఫికెట్ అందేటట్టు చేస్తారు. కాబట్టి మీరు తొందరగా అప్లై చేయండి. దళారులను ఆశ్రయించకండి. మీ సేవ ద్వారా ఎంత రుసుము చెల్లించాలో కూడా మేము కొన్ని ఫ్లెక్సీలు కొన్ని చోట్ల పబ్లిక్ ప్లేసుల్లో కూడా పెట్టడం జరిగింది. అంత మాత్రమే చెల్లించండి, అంతకెక్కువ ఎట్టి పరిస్థితుల్లో చెల్లించకండి. తద్వారా ప్రజలు గమనించండి, మీరు నష్టపోకండి. ఇక రెండవది ఏంటంటే ఈ డివిజన్ లోపల మొత్తము ఏంటంటే గత సంవత్సర కాలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులన్నీ ఎండిపోయినాయి. చెరువుల లోపల అనేక రకాల ఎంక్రోచ్మెంట్లు జరుగుతున్నాయి. ఈ ఎంక్రోచ్మెంట్ల పట్ల కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాం. ఎవరైతే ఉన్నారో ఖచ్చితమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది వారిపైన. ఇంకొకటి ఏంటంటే చెరువులకు అన్నిటికీ మేము సర్వే చేసి బౌండరీని బిగిస్తాం. ఈ నెలాఖరు లోపల చెరువులన్నింటినీ సర్వే చేసి బౌండరీని పెట్టిస్తాము. ఖచ్చితంగా చెరువులను రక్షించడం మన బాధ్యత. అట్లాగే ఇల్లీగల్ శాండ్ కానీ, మట్టి మాఫియాలు కానీ ఏవైనా మేము చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ మధ్య కాలం లోపల వర్షాలు లేకపోవడం వల్ల బోర్వెల్స్ అనేది వేసుకుంటున్నారు. బోర్వెల్స్ అనుమతి లేని బోర్వెల్స్ నడుస్తున్నాయి. ఏమవుతుందంటే ఒక రైతు ఇంకొక రైతు ఈ అనుమతి లేని బోర్వెల్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మధ్య గొడవలు ప్రారంభమై అనేక డిస్ప్యూట్స్కు కారణమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అనుమతి లేని బోర్లు వేయరాదు. బోర్లు వేసినట్టయితే మేము కఠిన చర్యలు తీసుకుంటాం. వాటిని మూసేయించడం జరుగుతుంది. తద్వారా అనేక రకాల నష్టాలకు గురవుతారు. కాబట్టి రైతన్నలు ఖచ్చితంగా గమనించాలి. బోర్ వేసుకునేటప్పుడు మీరు పర్మిషన్ తీసుకోండి. దాని ద్వారా మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి నష్టపోకుండా ఉంటాయి. భూగర్భ జల శాఖ వాళ్ళు కూడా వాళ్ళు చూసి పరీక్ష చేసి మీకు చూపించడం జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. మొన్న మీరు చూశారు, దామరచెర్ల మండల ఆఫీస్ ముందట మేము బోర్డులు పెట్టించడం జరిగింది. సర్వే చేసి బోర్డులు పెట్టించడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద కఠినమైన చర్యలు తీసుకుంటాం. చర్యలు తీసుకోకుండా వాళ్ళను వదిలిపెట్టాం. ఖచ్చితంగా చర్యలు తీసుకొని గవర్నమెంట్ భూములను రక్షిస్తాం. దయచేసి దీనిలో భాగంగానే మాకు అది గ్రామ స్థాయిలో రెవెన్యూ సిబ్బంది లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నాం. కాబట్టి మా పంచాయత్ సెక్రటరీలను కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ను కానీ వాళ్ళతోని కలిసిపోయి మేమందరం కలిసి గవర్నమెంట్ భూముల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ, ఈ భూ కబ్జాలు ఇవేం కాకుండా కాపాడుతామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటిదంటే సర్టిఫికెట్ల విషయంలో విద్యార్థులు ఇబ్బంది పడవద్దు, భావి భారత పౌరులు ఇబ్బంది పడవద్దు, మోసపోవద్దు, రైతులు కూడా మోసపోవద్దు. ఏమైనా రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే నేరుగా నా కార్యాలయానికి కానీ, ఆర్డీఓ గారిని నన్ను కూడా సంప్రదించవచ్చు, లేదా డైరెక్ట్ తహసీల్దార్ గారిని కూడా సంప్రదించవచ్చు. మీ విషయంలో ఆల్వేస్ వెల్కమ్. ఖచ్చితంగా
మీ పట్ల ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దళారులను దయచేసి ఆశ్రయించకండి, మీరు నష్టపోకండి. థ్యాంక్ యూ. మీరు దళారులను వాళ్ళని గుర్తించినారు చూస్తున్నాము.